Good evening, children. In period 13, we learn some more definitions. Already we learned two definitions in previous period 12. Now we shall read some definitions, like the third one is difference of sex. What is the difference of sex? Let A and B be two sets, then the difference of A and B written as A minus B is the set of all those elements or all elements of A which do not belong to set B. ఏవైనా రెండు సమితులు ఇచ్చి వాటి యొక్క భేదాన్ని, ఆ సమితుల యొక్క భేదాన్ని కనుక్కోవాలన్నప్పుడు మనం ఏ విధంగా కనుక్కుంటామంటే, ఆ రెండు సమితులు ఉదాహరణకు ఏ అండ్ బి అనుకుందాం. ఏలో ఉంటూ బిలో ఉండనటువంటి మూలకాలను కలిగిన సమితిని ఏబి సమితిల యొక్క భేదం అంటాం. అంటే ఇక్కడ సమితుల భేదము అని చెప్పేసి మనం తెలుగులో డిఫైన్ చేసుకోవచ్చు. అయితే ఏ కామా బిలు రెండు సమితులు అయితే వాటి సమితుల భేదాన్ని ఏ మైనస్ బి చేత ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. బి మైనస్ ఏ కనుక్కోవాలంటే అప్పుడు బి మైనస్ ఏ చేత సూచించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 2, 5, 7, 9, 11. ఇక్కడ ఏ అనే సెట్లో 5 ఎలిమెంట్స్ ఇచ్చింది. బి అనే సెట్లో 3, 7, 10, 11 4 ఎలిమెంట్స్ ఇచ్చిండు. దెన్ ఏమడిగిండు? ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. వాట్ డూ యూ అబ్జర్వ్? మీరు ఏమి గమనించి తిరిగి అనుకోండి. ఇప్పుడు గివెన్ దట్ ఏ ఇస్ ద సెట్ ఆఫ్ 2, 3, 5, 7, 9, 11 and B is the set of 3, 7, 10, 11. A minus B ని ఏ విధంగా కనుక్కుంటాం అంటే, ఏలో బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని మనం డిలీట్ చేస్తాం. ఆ మొదటి సమితి బి ఏలో ఉన్నటువంటి మూలకాలను మాత్రమే రాస్తాం. అంతకుముందు మనం ఇంటర్సెక్షన్లో ఏబి రెండు సమితులు ఇస్తే ఆ రెండు సమితుల నుండి కామన్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం, మిగతా వాటిని డిలీట్ చేసినాం. కానీ దానికి రివర్స్గా ఏ మైనస్ బి కనుక్కోవాలన్నప్పుడు ఏలో బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ను డిలీట్ చేసుకొని వదిలేసి ఏలో మిగిలినటువంటి ఎలిమెంట్స్ని రాసుకుంటే దాన్ని ఏ మైనస్ బి అని పిలవడం జరుగుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ఏ మైనస్ బి అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఏలో బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్, ఇక్కడ ఏలో 7 ఉంది, అందులో 7 ఉంది. ఏలో 11 ఉంది, అందులో కూడా 11 ఉంది. ఇంకేమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా? 2 ఇందులో ఉంది, ఏలో ఉంది, బిలో లేదు. 5 ఏలో ఉంది, బిలో లేదు. 9 ఏలో ఉంది, బిలో లేదు. కాబట్టి ఏలో మిగిలినటువంటి ఎలిమెంట్స్ 2, 5 తర్వాత 9. ఆ 3 ఎలిమెంట్స్ మిగిలినాయి కాబట్టి ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం రాసుకున్నాం. దిస్ ఈజ్ ఏ మైనస్. దీన్ని సమీకరణం 1 అనుకుంటాం. నౌ వి షల్ బి ఫైండ్ బి మైనస్. బి మైనస్ ఏ మీన్స్ సెట్ ఆఫ్ బి మైనస్ సెట్ ఆఫ్ ఏ. ఇప్పుడు బి నుండి ఏని తీశారు అంటే బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో, బిలో ఏలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసుకొని బిలో మిగిలిన ఎలిమెంట్స్ని మాత్రమే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బిలో ఏలో ఏమేమి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఉంది, 11 ఉంది. ఇవి పోను మిగిలిన ఎలిమెంట్స్ 3, 10 ఓన్లీ ఇన్ బి, నాట్ ఇన్ ఏ. మనం బిలో మాత్రమే మిగిలినవి మాత్రమే రాసుకోవాలి. ఏలో ఇంకా మిగిలినవి సార్ అంటే మనకు సంబంధం లేదు. అవి ఇందులో ఉన్నాయా లేవో మనకు అనవసరం. బిలో ఏవైతే మిగిలిన ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని మాత్రమే రాసుకుంటే అది బి మైనస్ ఏ అవుతుంది. కాబట్టి మనకు 3, 10 అనే ఎలిమెంట్స్
ఇక్కడ రావడం అనేది జరిగింది. we observe that from equation 1 and 2 మనం పరిశీలించినట్లయితే సమీకరణం 1 2 ఒకటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అంటే a మైనస్ బిలో ఉన్న ఏ ఎలిమెంట్ కూడా b మైనస్ ఏలో లేదు. కాబట్టి ఈ రెండు ఎప్పటికి కూడా సమానం కానివ్వవు. ఎప్పుడు సమానం అవుతాయి అంటే ఏ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ బి అయితే ఆ సందర్భంలో మాత్రమే. ఇన్ కేస్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ బి అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుంది. అప్పుడు ఎలిమెంట్స్ ఏమొస్తాయి మనకు శూన్య సంఖ్య వస్తుంది, పై వస్తుంది, నల్ సెట్ విల్ బి క్రియేటెడ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది మీరు రైట్ డౌన్ చేయండి, రాసుకోండి. Fourth one, symmetric sets of symmetric difference of two sets. రెండు సమితినిస్తే వాటి యొక్క సౌష్ఠవ భేదాన్ని ఏ విధంగా కనుక్కుంటాం. సమితిల యొక్క రెండు సమితిల యొక్క సౌష్ఠవ భేదము రాయడం. let two sets A and B then the symmetric difference of A and B is denoted by A delta and A delta B is equal A minus B union B minus B, and also written A union B minus A intersection
This is also called symmetric difference of two sets. Let A comma B two sets are, then their symmetric difference is A minus B union B minus C is nothing but A union B minus A intersection B is denoted by A delta B. This is symmetric difference of any two sets. I am taking here two sets as A and B. If we take C and D, then symmetric difference of C and D is denoted by C delta B, C delta D. That is equal C minus D union C minus D. C minus D union D minus C. That is equal C union B, C union D minus C intersection D. Are you understand? Okay. Now I am giving an example like that. Example. A is equal set of 3, 5, 6, 9, and B is equal set of 6, 9, 11, 12. Then find A delta B. We shall have to find A delta B. What is the formula to A delta B? Here A delta B is equal to A minus B union B minus A, or A union B minus A intersection B. I am finding now A minus B. Solution: A minus B is equal to set of A 3, 5, 6, and 9 minus set of 6, 9, 11, 12. That is equal common elements 4, remaining elements ఏలో ఏమున్నాయో అవి మనం రాసుకోవాలి. ఇక్కడ 6 అనేది ఉంది కామన్ ఎలిమెంట్ కాబట్టి 6 డిలీట్ అవుతుంది, 9 డిలీట్ అవుతుంది. ఇక రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏలో ఏమున్నాయి 3, 5. These are belonging to only set of A, not set B. Now B minus A. I am writing set of B 6, 9, 11 and 12 minus the elements of A are 3, 5, 6, 9. Which are common elements? Common elements are deleted from both sets. What are the common elements? Here 9 is the common element in both sets. 6 is the common element in both sets. The remaining elements of B, what are they? The set of 11, 12. A minus B is equal to set of 3, 5. B minus A is equal to set of 11, 12. Now to find the A delta B, what is A delta B? A delta B is equal to A minus B union
is equal A minus B means, what are the A minus B? A minus B means find 3 comma 5 union set of 11 comma 12. The combination of these both sets elements is written as 3 comma 5 comma 11 comma 12. I am taking here A delta B as equation 1. Then I am solving, or I am finding second method, A union B minus A intersection. Now what is A union B? A union B is equal to A elements of A 3 comma 5 comma 6 comma 9 union set of B 6 comma 9 comma 11 comma 12 is equal, the union of both sets are written as 3 5 6 9 11 12. All these elements are in both sets, or set of A or set of A. 3 in A, 5 in A, 6 in A and also B, 9 only B, 11 only B, set of B, 12 only set of B, 9 in both sets. కాబట్టి ఇక్కడ మనం A యూనియన్ B కనుక్కున్నాం. ఇప్పుడు B A ఇంటర్సెక్షన్ B. వాట్ ఈజ్ A ఇంటర్సెక్షన్? A ఇంటర్సెక్షన్ సెట్ ఆఫ్ A 3 comma 5 comma 6 comma 9 minus intersection set of B 6 comma 9 comma 11 comma 12. In both sets we will be take common elements only. What are the common elements in both sets? 6 and 9. 6 and 9. These two elements are common in both sets. 6 and 9. 6 and 9. 3 is not in both sets, as well as 5 is also not in both sets. 11 also not in both sets. 12 also not in both sets. This is equation 2. This is equation 3. Now I am finding another method from another method, the symmetric difference of A B. A delta B is equal A union B minus A intersection. A union B, the elements of which are in equation 2, 3 5 6 9 11 12 minus A intersection B 6 and 9. Two elements are only. Here the common elements are deleted from both sets. What are the common elements? 6 and 9. The remaining elements in
A union B are 3, 5, 11, 12. These are the remaining elements in A union. This is equation 4. We observe that the equations from 1 and 4, 1 is nothing but 4. Hence, we observe here from equation 1 A delta B, from equation 4 A delta B. The elements are in both equations are equal and same. Hence, equation 1 is equal to equation 2. Therefore, A delta B is equal A minus B union B minus C is equal A union B minus A intersection. This is the symmetric difference of given two sets. What are they? A and B. Are you understand? Okay. Write down. This is symmetric difference of two sets like that A and B. A minus B union B minus A is equal to A union B minus A intersection B. ఇంతటితో ఈ పీరియడ్ను నేను ముగిస్తున్నా. నెక్స్ట్ పీరియడ్లో మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. థ్యాంక్ యూ.